ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగంగా కీర్తనలు 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. కీర్తనలు 33వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయడంపై నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఆత్మ చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. భయభక్తులు నింపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు పేరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలను యెహోవా శ్రేష్ఠుడు, జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలంగా చేయను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకుండును. యెహోవా తనకు దేవుడు కాక జనులు ధన్యులు, ఆయనకు తన స్వాస్థ్యం ఏర్పరచుకుని జనులు ధన్యులు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తాను నివాసంలో నుండి భూలోక నివాసులకు ఆయన కూర్చున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించువాడు, వారి క్రియలన్నీయు విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజు సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిబలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులు కాపాడుటకును. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనం యెహోవా పరిశుద్ధాత్మను మంచుచున్నాడు, ఆయనను బట్టి మన హృదయం సంతోషిస్తున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా మేము నీతో కనిపెట్టుకొనుచున్నాము, నీ కృప మా మీద ఉండును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనవునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగునామె. అందరం కూర్చుండగా